హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీల్చైర్ అబ్బాయిని. మోకు మొత్తం టైర్ మొత్తం అరిగిపోయింది. మోకు టైరు దీన్ని మారుతాను. ఇంకా మూకులో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు చెప్తాను. కత్తులు ఎన్ని రకాలు ఉన్నాయో, ఓకేనా? టైర్ చూసారా ఎలా గడిపోయిందో? చెట్టు ఎక్కేటప్పటికి ఇవన్నీ చూసుకుని ఎక్కాలి, లేదంటే చెట్టు మీద చాలా ఇబ్బంది పడిపోతాం. కొత్త టైర్ ఒకటి కోసాను. ఇవన్నీ దీన్ని సెట్ చేయాలి. ఇప్పుడు మీకు మూకులో రకాలని చెప్పాను చూసారా? నేను కట్టేది చిలక మూకు మాట. చిలక మూకు ఒకటి, ముడి మూకులు ఒకటి ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. చిలక మూకుని కట్టాక దీన్ని చిలక మూకు అంటారు. ముడి మూకు అయితే ఇది ఉండదు. ఫుల్గా సుత్తన చిన్న చెక్క ముక్క కడతారు అన్నమాట. ఇది ఫుల్గా తోడు కింద ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుంది. టైర్ కట్ చుట్టేసి ఉంటాయి కాపుతాం. దీన్ని మాత్రం చిలక మూక అంటారు. కత్తిలో కాడకత్తి ఒకటి, పేడకత్తి ఒకటి ఉంటాయి అన్నమాట. ఇంట్లో మనం మీకు ఎలా చెప్పాలి, ఓకే, మన ఇంట్లో మనం కూరగాయలు కోసుకునే దానికి కొడవల్లో కత్తులు వాడతాం కదా, పంట పొలాల్లో వాడే కత్తులు, ఆ టైప్ కత్తులు ఉంటాయి అన్నమాట. కొంతమందికి మోకులు టైర్ చుట్టడం రాదన్నమాట. ఎవరి చేతనే చుట్టిస్తారు ఇలాగా. మూకుల్లో ఇంకా రకాలు ఉన్నాయి. మా పెద్దోళ్ళు టైర్లు వేయడం నేర్పారు మాకు. ఇలా టైర్ వేయడం నేర్పారు. కొన్ని ఏరియా మూకుల్లో అయితే సైకిల్ చూపు, గాలి చూపు, ఆ చూపు వేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఇట్లకి వేసుకుంటారు. అక్కడి నుంచి కడికి సైకిల్ చూపులు వేసుకుంటారు అన్నమాట. టైర్ చుట్టుకోరు. కొన్నాటిల్లో బండి టైర్ది ఫ్రంట్ ముక్క చిన్న ముక్క తీసుకుంటారు అన్నమాట. పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు ఇలాగా అంచుకి. మా పెద్దోళ్ళు ఇలా టైర్లు వేయడం నేర్పారు మాకు. మేము అవి ఇప్పటికి పాటిస్తాను. అమ్మా చాలా కష్టం కూర్చొని వేయాలంటే. నడుము పోటీ వచ్చేస్తాం. మా నాన్నగారి కాలంలో మూకులు ఈ టైప్ మూకులు కాదన్నమాట. తాడి చెట్టు ఉండేది. తాడి చెట్టు కొబ్బరి కాదు, తాడి చెట్టుదే కమ్మలు ఉంటాయి కదా, వాటి నుంచి నారు తీసి మూకులు అల్లుకునేవారు అన్నమాట మా నాన్నగారి కాలంలో. ఇప్పుడు తోళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని ఇలా టైట్ చేసుకుని, మా ఏరియాలో తాడి చెట్టు మూకులు ఇప్పటికీ లేవన్నమాట. అల్లెవరు ఎక్కడున్నారో నాకు తెలీదు. మా ఏరియాలో తోడు మూకులు తప్ప తాడి చెట్టు నవ్వారు మూకులు లేవు. ఇలా అబ్బరు ఎందుకు కడతామంటే ఈ తోళ్ళు జారిపోతాయి అన్నమాట. ఈ ఇలా దగ్గరికి కలిసిపోతాయి. కలిసిపోకుండా టైట్గా దూరం పెట్టి కట్టుకుంటాం.
మళ్ళీ ఇది కట్టుకున్నది మళ్ళీ టైట్ చేసుకోవాలి. 2-3 సార్లు ఎక్కాక లూజ్ అవుద్ది, అప్పుడు టైట్ చేసుకోవాలి. దీన్ని రబ్బర్ లాగడానికి చిన్న టెక్నిక్ వాడతాను చూడు. చేతులు ఎట్లా వేయలేం కదా రబ్బర్ని. దీన్ని ఎలా పెట్టుకుని ఇలా లాగితే సరిపోద్ది. 3 అడుగుని చూసారా? ఇప్పుడు దీన్ని కూడా వేద్దాం, చిన్న ముక్క. ఇంత పొడవద్దు, కట్ చేసేద్దాం. ఈ కత్తి మొన్న చేయించు అనమాట, చిన్న కత్తి. ఇప్పటికి మూక రెడీ అయింది. ఇదేమో పీట అంటారు, దీనికి తొడగాలి. చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది పెట్టి ఇది మూక తయారైంది. ఇది మాట ఎలా ఉంటుంది మూకు. మీకు కత్తులు కూడా చూపిస్తాను చూడండి. ఇంకో ఇదేమో కాడకత్తి, ఇదేమో పేట కత్తి. ఇది నేను మొన్న వచ్చేటప్పుడు చేయించాను అనమాట, చిన్న కత్తిని, ఇబ్బంది పడకుండా. ఈ మాట కత్తులు రకాలు. అదేమో చిలక మూకు, అది ఇంకో మూకు అన్నాను కదా, ముడి మూకు. అది మా మూకులు మా బలాల్లో ఎవరికి లేదు, ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా చూపిస్తాను.